హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సైజ్ 1.2లో 8th బిట్ నుంచి డిస్కస్ చేద్దాం. అప్ టు 7 బిట్స్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 8th బిట్ ఏమి ఇచ్చారో చూడండి. ఫైండ్ అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2 and 3కి మధ్యలో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 8th వన్ 2 and 3కి మధ్యలో అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏంటి ఫార్ములా? రూట్ ఏబీ కదా. రూట్ ఏబీ ఇక్కడ ఏ అంటే 2, బి అంటే 3. 2 into 3 2 3 6. ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసింది కదా, దీన్ని మనం 6^1/2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏ వాల్యూ 2 ఉంటుంది, బి వాల్యూ ఏమవుతుంది? రూట్ 6. ఇప్పుడు రూట్ ఏబీ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఏ అంటే 2 ఇంటూ బి అంటే రూట్ 6. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఉంది. 2ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే మనకి ఎంత వస్తుంది? 2 కదా. మనం 2ని రూట్ లోపల రాసుకుందాం. రూట్ ఆఫ్ రూట్ 2 అంటే ఇక్కడ 4 రాసుకోవచ్చు. ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 4 6 24. ఇక్కడ చూడండి ఇది 24^1/4. ఓకేనా. 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఏమొచ్చాయి? 6^1/2 అండ్ 24^1/4 అనేవి 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ చూడండి 9th బిట్. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. మనకి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కదా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ ప్రతిదీ రియల్ నెంబర్ అవుతుంది అంటున్నారు. అవుతుంది కదా. ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ట్రూ. ఫస్ట్ వన్ ట్రూ. నెక్స్ట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ కూడా ఏమవుతుంది మనకి? రియల్ నెంబర్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, అంటే రేషనల్ నెంబర్ కూడా రియల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్, అంటే రియల్ నెంబర్ ప్రతిదీ రేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రతి రేషనల్ నెంబర్ ఏమవుతుంది మనకి? రియల్ నెంబరే కదా. ఇది ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్. నెక్స్ట్ రూట్ ఎన్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. రూట్ ఎన్ అనేది ఇర్రేషనల్ కాదు. ఎప్పుడు? ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు రూట్ ఎన్ అనేది ఇర్రేషనల్ కాదు, రేషనల్ నెంబర్ వస్తుంది కదా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నప్పుడు. ట్రూ. నెక్స్ట్ ఇఫ్ రూట్ ఎన్ ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ ఎన్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు రూట్ ఎన్ అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. ట్రూ కదా ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్స్. రియల్ నెంబర్స్ ప్రతివి ఏమంటున్నారు? ఇర్రేషనల్ అంటున్నారు. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ రెండు వస్తాయి కదా కాంబినేషన్. ఇక్కడ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనం ఎక్సైజ్ 1.3 డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎక్సైజ్ 1.3లో ఏమిచ్చారు అంటే విజువలైజ్ 2.874 ఆన్ ద నెంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అన్నారు. ఓకేనా. విజువలైజ్ చేయమన్నారు దేన్ని? 2.874ని నెంబర్ లైన్ మీద. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ సమ్ 2.874ని విజువలైజ్ చేయమన్నారు నెంబర్ లైన్ మీద. మనం దీన్ని స్టెప్ వైజ్గా చేస్తాం. ఇక్కడ స్టెప్ 1లో ఏంటి అంటే 2.874 అనేది ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది? 2 and 3కి మిడిల్లో ఉంటుంది కదా. 2.874 అనేది అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేంటి? 2, ఇది 3. ఇన్ బిట్వీన్ ఏమేమి వస్తాయి మనకి? 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 ఇలా వస్తాయి ఇన్ బిట్వీన్. మనకి ఇక్కడ 2.874 అన్నారు అంటే 2.8 అంటే 2.8 అంటే ఇదే కదా. ఓకేనా. మనకి ఇంకా 874 కావాలంటే మళ్ళీ 2.8 అనేది ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది? 2.81, 82 అవి 2.8, ఇది 2.9. ఇప్పుడు ఇక్కడ రాయండి. ఇది ఇక్కడ ఏమవుతుంది? 2.81, 2.82, 2.83, 2.84, 2.85, 2.86, 2.87, 2.88.
ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు మనకి 2.87 అన్నారు. 87 అంటే ఇదే కదా, 87 2.87. మళ్ళీ ఈ 2.874 రావాలి. 874 అంటే మళ్ళీ 2.87కి ఆ నెంబర్ అనేది A2 మధ్యలో ఉంటుంది. A2 నెంబర్స్కి 2.87 2.88 ఈ 2 నెంబర్స్కి మధ్యలో కదా అది ఉండేది. ఇప్పుడు ఇది ఇది మిడిల్లో ఉన్న నెంబర్స్ రాయండి. ఇక్కడ ఇదేమవుతుంది 2.871 2.872 2.873 2.874 2.875 అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నారు 2.874 అంటే 2.874 చూడండి, ఇదే కదా 2.874. ఓకేనా, నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసేసాం కదా బై యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఎన్ని స్టెప్స్ వచ్చేసాయి మనకి? 3 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్లో 2 and 3 ఇన్ బిట్వీన్ 2.8 రాసేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో 2.87 2.8కి 2.9కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 2.87కి 2.88కి మిడిల్లో ఏముంటుంది 2.874 ఉంటుంది. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారో చూడండి, 5.28 బార్. మనం దీన్ని ఎలా రాసుకుంటాం? 5.28 అండ్ సో అని రాసుకుంటాం. అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అంటే 282 వరకు మనం రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది బై యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తాం మనం? 5.28 అంటే ఫస్ట్ 5కి 6కి మిడిల్లో కదా ఇది ఉండేది, 5కి 6కి మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఉన్న నెంబర్స్ రాయండి. 5.1 5.2 5.3 5.4 5.5 ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి కావాల్సింది 5.2 అంటే ఇదే కదా 5.2. నెక్స్ట్ 5.2 అనేది మళ్ళీ ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుందో, ఏ 2 డెసిమల్స్కి మధ్యలో ఉంటుందో చూస్తాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? 5.2 నెక్స్ట్ ఇది 5.3 5.3 మిడిల్లో ఏముంటాయి? 5.21 5.22 5.23 అలా అప్ టు ఎక్కడి వరకు వస్తాయి? 5.28 23 24 25 26 27 28. ఓకేనా, ఇక్కడ ఎన్ని వస్తుంది? 5.28ని మార్క్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ స్టెప్ 5.28 ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది 281 అంటే 5.28 ఇది 5.29. ఇప్పుడు ఇక్కడ చూడండి 5.281 5.282 5.283 ఇలా 4 5 6 అలా వచ్చేస్తాయి మనకి. 5.282ని మార్క్ చేస్తాం మళ్ళీ. ఓకేనా, 28 రిపీట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. స్టెప్ 4 ఇక్కడ 5.282 నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 5.283 వస్తుంది. ఇక్కడ చూడండి 5.2821 ఇది 5.2822 అలా 23 24 25 26 27 28 ఇక్కడ 5.282 ఇక్కడ చూడండి 22 23 24 5 6 7 8 28 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి 5.28 అండ్ సో ఆన్ కదా. ఇక్కడ 5.28 అంటే ఎక్కడ మార్క్ చేసుకుంటాం మనం? ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.